ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఏపీడబ్ల్యూజే నాయకులు ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత కీర్తిశేషులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఏపీడబ్ల్యూజే నాయకులు మీడియా రంగాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు అనేక భాషల్లో ప్రజలకు వార్తల రూపంలో ఎన్నో సేవలు అందించిన రామోజీరావు జ్ఞాపకాలను స్మరించుకుంటున్న కళ్యాణదుర్గం మీడియా మిత్రులు. ఆయన స్థాపించిన ఎన్నో సంస్థల ద్వారా వేలాది మందికి జీవన ఉపాధి కల్పించిన ఈనాడు సంస్థల అధినేత కలం యోధుడు అంటూ ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క మీడియా సోదరులు నడవాలని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపిన కళ్యాణదుర్గం ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు టీవీ5 రవి, వార్త సీనియర్ పాత్రికేయులు లింగప్రసాద్, ఏబిఎన్ హరి, బిగ్ టీవీ ఇషాక్, హెచ్ఎన్టీవీ సుధాకర్, జీ తెలుగు న్యూస్ మహేష్, రాజ్ న్యూస్ రంగస్వామి, 10 టీవీ నరసింహ, ఈనాడు పత్రిక ఇన్ఛార్జ్ రమేష్, ఈటీవీ పాత్రికేయుడు తిమ్మరాజులు, మహాన్యూస్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత వేగంగా అందించడంలో మరి రామోజీరావు గారి కృషి నేటికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. చిన్న స్థాయి నుంచి ఆయన అత్యున్నత స్థాయికి ఎదగడంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక పత్రికా రంగమే కాకుండా పారిశ్రామికంలో కూడా ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించాడు. మరి సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. ఒక సందర్భంలో రాజకీయాలు కూడా సాధించే స్థాయిలో ఆయన పత్రికా రంగంలో ధృవతారంగా విరాజిల్లినాడు. మరి ఆయన సేవలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ మరి ఆయన ఏదైతే ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నారో ఆయన ఆశలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ముందుకు తీసుకోవడానికి జర్నలిస్టుల తరఫున అందరూ కూడా పనిచేయాలని మరి ఏపీడబ్ల్యూజే తరఫున మరి రామోజీరావుకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.